రైట్. ఇక ఆర్టీసీలో 3,038 కొలువులు త్వరలోనే నోటిఫికేషన్. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచన. సో టీఎస్ఆర్టీసీలో 3,038 కొలువులు వస్తున్నాయంట. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాం. సో ఈ అవకాశాన్ని నిరుద్యోగులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ఆర్టీసీలో 3,038 ఉద్యోగాల భర్తీకి ఏర్పాటు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. భర్తీకి ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిందని, త్వరితగతిన నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని ఆయన ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీలో సుదీర్ఘ కాలం తర్వాత ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు మొదలు అవడం హర్షించనీయమని పేర్కొన్నారు. భర్తీ చేయనున్న పోస్టుల్లో డ్రైవర్కేమో 2,000 పోస్టులు, స్టామిక్ 743 పోస్టులు, డిప్యూటీ సూపరింటెండెంట్ ట్రాఫిక్ 84, డిప్యూటీ సూపరింటెండెంట్ మెకానికల్ 114, డిపో మేనేజర్ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ 25, అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ 18, అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ 23, సెక్షన్ ఆఫీసర్ సివిల్ 11, అకౌంట్ ఆఫీసర్లు 6, మెడికల్ ఆఫీసర్లు 7, మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ 7 ఉద్యోగాలు ఉన్నాయి. సో ఇట్లా ఈ విధంగా కంప్లీట్గా అన్నీ కలిపి కూడా 3,038 ఉద్యోగాలు ఉన్నాయంట. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా త్వరలోనే రానుంది. సో కాబట్టి ఎవరైతే నిరుద్యోగులు ఉంటే వాళ్ళందరూ కూడా రెడీగా ఉండండి. నిరుద్యోగులు ప్రిపేర్ కావాలి. ఇప్పటికే ప్రజాప్రభుత్వం నిరుద్యోగుల పెద్దపీట వేస్తూ దాదాపు 60,000కు పైగా గవర్నమెంట్ జాబ్స్ను భర్తీ చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం కాదు, ఎందుకంటే జాబ్ క్యాలెండర్ ప్రకారం ఈ పాటికి చాలా నోటిఫికేషన్లు రావాలి, ఇవి కూడా వస్తలేవు. సో మళ్ళీ మీరు జాబ్ క్యాలెండర్ ప్రకారం అంటే ఇక నిరుద్యోగులందరూ కూడా మళ్ళీ ఒకసారి పెద్ద ఎత్తున వస్తారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఏడే ఇస్తున్నారని చెప్పేసి అడుగుతారు. కాబట్టి చూడండి, చూసి చెప్పండి ఒకసారి. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, బాగా ప్రిపేర్ అయ్యి ఉద్యోగాలు సాధించుకోవాలని నిరుద్యోగులకు ఆయన సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తుందని, ఇప్పటివరకు ఆర్టీసీలో 145 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని, వారికి 5,500 కోట్లు ఆదాయం అని వివరించారు. సో ఇట్లా ఈ విధంగా కూడా కంప్లీట్గా దాని గురించి మాట్లాడి చెప్పారనమాట. ఇక త్వరలో ఆర్టీసీలో 3,038 పోస్టులు రానున్నాయి.